శ్రీ దక్షిణామూర్తి వాస్తు మరియు జ్యోతిష సలహాల కోసం సంప్రదించండి. 100% మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఆయాది గణితంతో వాస్తు ప్రకారం మీ ఇంటి ప్లాన్స్ రూపొందించబడును. ప్లాన్లు చూస్తే గనక చుట్టూ మదరవాళ్ళు కరెక్ట్గా మనం ఇచ్చామండి. ఇలా మదరవాళ్ళు ఇచ్చాము. తర్వాత ఇవ్వండి, ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో దక్షిణం వైపు అటు చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇటు మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో 2 టాయిలెట్స్ అనేది అటాచ్ చేయడం జరిగింది. లేదా దీన్ని కామన్ టాయిలెట్గా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బ్రహ్మస్థానానికి విరోధం కలగకుండా జాగ్రత్త పడ్డాము ప్లాన్లోని. ఎందుకంటే బ్రహ్మస్థానం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మనకి ఇంటి నిర్మాణంలోని. అదేవిధంగా చూస్తే ఇక్కడ మరి దక్షిణ దిక్కులో టాయిలెట్ దిక్కులను అనుసరించి కూడా టాయిలెట్స్ రాకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆగ్నేయ మూలకు టాయిలెట్ పెట్టి అమ్ముతున్న బిల్డర్ల కంటే కూడాను ఇది కొంతవరకు బెటరు. దీనికి ఒక చిన్న రెమెడీ చేసుకుంటే సరిపోయే అవకాశం ఉంటుంది. అలాగని అన్ని ఇళ్ళకు రెమెడీస్ పనిచేయవు, దయచేసి గుర్తించగలరు. ఇది మాస్టర్ బెడ్రూము, దీనికి అటాచ్డ్ టాయిలెట్. తర్వాత చిల్డ్రన్ బెడ్రూము, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్. దీన్ని కావాలంటే ఇక్కడ డోర్ పెట్టుకుంటే కామన్ టాయిలెట్ కూడా మనం మార్చుకోవచ్చు. తర్వాత వంటగది. ఈ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏంటంటే కబోర్డ్స్ అనేవి తూర్పు గోడకి ఇచ్చామండి. ఎందుకు తూర్పు గోడకి ఇచ్చామంటే ఇక్కడ తూర్పు దిశలో తలపెట్టి పడుకోకూడదు. చిల్డ్రన్ బెడ్రూమ్ వాళ్ళు తూర్పు వైపు తలపెట్టి పడుకోకూడదు. ఎందుకు తూర్పు వైపు తలపెట్టి పడుకోకూడదు అంటే ఇక్కడ వాళ్ళు తూర్పు ఆగ్నేయం వైపు తలపెట్టి పడుకుంటారు కాబట్టి మంచిది కాదు. తర్వాత ఇటు దక్షిణ వైపు తలపెట్టి పడుకోవచ్చు, ఎందుకంటే దక్షిణ ఆగ్నేయం అవుతుంది కాబట్టి దక్షిణ ఆగ్నేయ దిశలో తలపెట్టి పడుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మనం చూడండి, యాక్చువల్గా ఇక్కడ కూడా అంటే ఇంకొకటి, ఇక్కడ మనం పడమర వైపు ఎందుకు కబోర్డ్ ఇవ్వలేదంటే ఇక్కడ టాయిలెట్ ఉంది. టాయిలెట్ కానుకొని నేను ఎక్కువ శాతం మ్యాక్సిమం నేను టాయిలెట్ కానుకొని ఉన్న గోడకి నేను కబోర్డ్స్ ఇవ్వను. ఎందుకంటే బంగారము లేదా నగదు లేదా మంచి మంచి పట్టు చీరలు అంటే పూజా కార్యక్రమాల్లో కట్టుకునేటువంటి బట్టలు ఇవన్నీ కూడాను కబోర్డ్ ఉంది కదని పెడుతూ ఉంటే ఈ యొక్క టాయిలెట్ వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉన్నటువంటి డబ్బుల మీద, నగల మీద, అదేవిధంగా బట్టల మీద పడుతూ ఉంటుంది. తద్వారా అక్కడ మనకి అవి ఎప్పుడు కూడా మన చేతిలో ఉండవు, నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను టాయిలెట్ ఆనుకుని ఉన్న గోడ కబోర్డ్లోను. అదేవిధంగా దక్షిణాగ్నేయం తలపెట్టి పడుకోవాలి కాబట్టి ఇక్కడ కబోర్డ్ ఇచ్చే అవకాశం లేదు. ఇది తూర్పు ఆగ్నేయం గోడ, తూర్పు గోడే కానీ తూర్పు ఆగ్నేయంలో ఉన్న గోడ కాబట్టి మనం సెల్ఫ్లు ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. ఇకపోతే ఇక్కడ ఉత్తరం గోడకు కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఉత్తరం ఇక్కడ మనకి ఉత్తర అంటే తూర్పు ఈశాన్యం దిశగా ప్రయాణం కొనసాగుతుంది. అదేవిధంగా బ్రహ్మస్థానం దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సెల్ఫ్లు అనేది ఇవ్వడం జరగలేదు. స్థలాన్ని బట్టి ప్లాన్ అనేది ఉంటుంది. సో ఇది జరిగింది. అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఇక్కడ తూర్పు వైపు ఉన్నటువంటి గోడ అంటే టాయిలెట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను కబోర్డ్ ఇవ్వలేదు. అలాగే ఉత్తరం గోడ కబోర్డ్ ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ బ్రహ్మస్థానం దగ్గరగా ఉంటుంది, బరువు సూచించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉత్తరం వైపు గోడకి ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక అంటే మెట్ల వైపు ఉన్నటువంటి పడమర గోడకి ఇక్కడ కబోర్డులు అనేది ఇచ్చాము. మాస్టర్ బెడ్రూము, 2 టాయిలెట్స్ అటాచ్డ్, అలాగే చిల్డ్రన్ బెడ్రూము. అదేవిధంగా ఇక్కడ చూస్తే వంటగది, వంటగదిలో కూడా సింక్ అనేది ఇక్కడ పెట్టాము. ఇంకపోతే వంటగదిలో సింక్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇది స్టవ్. ఇది ఈ యొక్క వంటగది నుంచి ఇలా బయటకు వచ్చేది కిటికీ పెట్టాము చూడండి. చాలా మంది ఏం చేస్తారంటే బిల్డర్లు తూర్పు అంటే ఈశాన్యంకే పూజ గది ఉండాలని చెప్పి ఈ మూలకి పూజ మందిరం ఇరికించేస్తూ ఉంటారు. అతి బలవంతంగా మనిషిని పంపించేసినట్టు ఇక్కడ మూలకి ఇరికిస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఈ డోర్ వెనక్కి పూజ మందిరం ఉంటుంది, లేదా ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో డోర్ పెడుతూ ఉంటారు. ఈ డోర్ ఓపెన్ చేసినా కానీ ఆ పూజ మందిరం మీద ఈ డోర్ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి నేను పూజ మందిరం అనేది ఈ వంటగదిలో కూడా మూలకు పెట్టకూడదు. చాలా మంది వంటగదిలో కూడా పూజ మందిరం అతి బలవంతంగా ఇరికిస్తూ ఉంటారు. భగవంతుని ఈ సింక్ పక్కనే పెట్టి పూజ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడే మనం మాంసాహారము అన్నీ వండుతూ ఉంటాము. అన్నీ కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ వస్తాయి. అందువల్ల ఈ కిచెన్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ హాల్ ప్లేసు ఇక్కడ ఇవ్వండి, ఈ కిటికీ ఉన్న దగ్గర, ఈ డైనింగ్ హాల్లో కిటికీ ఉన్న దగ్గర కానీ మనం పూజా మందిరం ఏర్పాటు చేసుకుంటే వాస్తురీత్యా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఇది తూర్పు మరియు తూర్పు ఈశాన్యం అవుతుంది. ఈ ప్రదేశం పూర్తి ఈశాన్యం వేరు, అలాగే తూర్పు వేరు, తూర్పు ఈశాన్యం వేరు. ఇక్కడ మనం పెట్టడం వల్ల మహేంద్ర అనే స్థానంలో ఇక్కడ మనకి పూజా మందిరం అనేది వస్తుంది. ఇక్కడ ఈశాన్యులు ఎప్పుడు పెట్టాలంటే స్థలం వెడల్పు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈశాన్యులు పెట్టవచ్చు.
ఇంకా అవకాశం ఉంది పెట్టాలి ఒక ఈశాన్యంలో అనుకుంటే కనుక ఈ పడమరలో ఏదైతే వాయువులో ద్వారం ఉంది కదా, ఈ పడమర వాయువులో ఉన్న ద్వారాన్ని సెంటర్కి కానీ జరిపితే కనుక నేను వాళ్ళకి చెప్పాను, ఈ ద్వారాన్ని సెంటర్కి జరుపుకోండి, ఇటు ఒక సింగిల్ రెక్క కిటికీ ఇటువైపు ఒక సింగిల్ రెక్క కిటికీ పెట్టుకున్న తర్వాత తద్వారా ఈ ద్వారం అనేది ఎదురుగా పడుతుంది కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ ఈశాన్యంలో ఖాళీ ఏర్పడుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఈశాన్యంలో పూజ మందిరం అనేది ఏర్పాటు చేసుకుంటే మనకి మంచిది అని చెప్పడం జరిగింది. ఇలా వీలు కాని పక్షంలో ఒకవేళ మేము ద్వారాలు ఇక్కడే పెడతామండి, మా ఊర్లో చాలామందికి అన్ని ఇల్లులు 100% ఇలాగే ఉంటాయి, మళ్ళీ ఇప్పుడు మీరు ఈ హాల్కి సెంటర్లో ద్వారం పెట్టమంటున్నారు, అనుమానం పడతారు ఇక్కడ ఉన్న వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అని అన్నప్పుడు, సరే ఇక్కడే ద్వారం ఇచ్చినప్పుడు పూజ మందిరం అప్పుడు ఇక్కడ పెట్టకూడదు. ఇక్కడ మనకి కనీసం పూజ మందిరం పెట్టడానికి గల స్థలం ఉండి ద్వారాల యొక్క తలుపుల యొక్క ప్రభావం ఆ పూజ మందిరం మీద పడకుండా ఉంటేనే మనం పూజ మందిరం పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం మహేంద్ర అనే స్థానంలో పూజ మందిరం ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ ద్వారం ఇక్కడే కానీ పెడితే కనుక అని చెప్పాను. లేదా ఈ ద్వారాన్ని ఈ గదికి సెంటర్లోకి మార్చుకుంటే కనుక అప్పుడు పూజ మందిరం ఇక్కడ నిర్మాణం చేసుకోవచ్చు ఈ సాన్యం చెప్పడం జరిగింది. ఇకపోతే ఇక్కడ చూడండి, సెప్టిక్ ట్యాంకు ఇంటి మదర్ వాళ్ళకి ఆనుకోకుండా సెప్టిక్ ట్యాంకు, అటు ప్రహరీ వాళ్ళకి కూడా అనుకోకుండా, అంటే కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేయమని చెప్పాను. సెప్టిక్ ట్యాంక్ అనేది మనం ఈ విధంగా తూర్పు ఆగ్నేయంలో సెట్ చేసాం డిగ్రీల ప్రకారం. ఇకపోతే ఇది తూర్పు ఈశాన్యంలోని వాటర్ సంప్ పెట్టడానికి అవ్వదు కనుక ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సంప్ని ఉత్తర ఈశాన్యంలో ఏర్పాటు చేయించాము. ఎందుకంటే తూర్పు ఈశాన్యంలో వాటర్ సంప్ రావాలంటే కనుక దూరంలో పడుతుంది. అదేవిధంగా మరీ పూర్తి ఈశాన్యం మూలక అనేది వాటర్ సంప్ అనేది ఇవ్వకూడదు. అందువల్ల ఈ వాటర్ సంప్ అనేది ఉత్తర ఈశాన్యంకి ఇచ్చాము. మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అదేవిధంగా బోరింగ్ ఇవ్వండి, ఇక్కడ రౌండ్గా బ్లూ కలర్ గీత ఉంది కదా, ఇది బోర్ పాయింట్ అండి. ఆల్రెడీ స్థలం ఈయన కొనుక్కోకముందే బోరింగ్ అనేది ముందు ఓనర్ వేసేశారు. అయితే ఈ బిల్డర్కు అనుమానం ఏంటంటే బోరింగ్ ఇక్కడ ఉంది కదా మంచిదేనా, లేకపోతే బోర్ తీసి మళ్ళీ ఏమన్నా ఈశాన్యం మూలకేయాలని అడిగారు. ఎటువంటి సందేహం పడవలసిన అవసరం లేదండి. ఈ బోరింగ్ అనేది మీకు కరెక్ట్గా మనం స్థలాన్ని డిగ్రీల ప్రకారం చూసినప్పుడు జయంత అనే స్థానంలో వచ్చింది. అందువల్ల ఈ బోరు ఉండడం చాలా మంచిది, అన్ని విధాలుగా విజయాలు లభిస్తాయి. కాబట్టి ఇది వాటర్ అంటే వాటర్ పాయింట్ జలతత్వమే కాబట్టి ఈ ప్రదేశంలో బోర్ అనేది ఉండకూడదు. అలాగని పూర్తి ఈశాన్యంలో కూడా బోర్ అనేది వేయకూడదు. దీనికి కొన్ని లెక్కలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈ ద్వారంలో బోరు కూడా పడకుండా ద్వారాన్ని ఈ పక్కకు జరిపాము. లేదంటే మన సెంటర్కి జరిపినా కానీ అప్పుడు బోర్ అనేది ఈ సెంటర్ ద్వారంలో కూడా పడదన్నట్టు. తర్వాత మనం బాగా గమనిస్తే కనుక ఇదిగోండి మెట్లుకి ఈ ప్రహరీ వాళ్ళకి కనీసం అవకాశం ఉంటే 1 అడుగు వదలండి, ఇంకా అవకాశం ఉంటే 2 అడుగులు వదలండి అని చెప్తాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే నైరుతిలో మూల మదరవాళ్ళు ఉందో ఆ మదరవాళ్ళని మెట్లు కింద వరకు కట్టకూడదండి. అక్కడ చుట్టూ మనకి ఇంటి మదరవాళ్ళ చుట్టూ ప్రహరీలాగా తిరిగే అవకాశాన్ని ఉంటే ఏర్పాటు చేసుకుంటే మంచిది మనకి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం వాస్తు ప్లాన్ అనేది ఇచ్చేటప్పుడు మనసు అనేది చాలా దగ్గరగా పెట్టుకొని అనేక రకాలుగా వాళ్ళు కొనుక్కునే వాళ్ళు బాగుండాలి, కట్టిన వాళ్ళు కూడా వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలి. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఒక 10 రోజులు స్టడీ చేస్తే కానీ ఇవ్వలేని రిపోర్టు. సాధారణంగా అరగంటలో మనం పేపర్ మీద ప్లాన్ అనేది గీసేసి ఇచ్చేవచ్చు. కానీ వాస్తు దోషాలు రాకుండా, అదేవిధంగా వాస్తు పురుష పదమండలికి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా జాతకంలో ఎటువంటి గ్రహస్థితి ప్రస్తుతం ఉంది అని ఇవన్నీ తెలుసుకోవడానికి 10 రోజుల సమయం కావాలి. మీకంటే ముందు చాలామంది పంపిస్తూ ఉంటారు కాబట్టి అందుకోసమే నేను మీకు 1 నెల రోజులు మీరు ముందుగా నాకు మీ యొక్క వివరాలు పంపిస్తే మీరు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా కానీ అతి తక్కువ ఖర్చుతో మీకు మంచి ప్లాన్ అనేది అలాగే మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసి ఇవ్వగలుగుతాము. లేదు మీరున్నటువంటి ఊరికి రావాలంటే మీకు అదనపు ఖర్చు, అనవసరమైన ఖర్చు 30,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకంటే మేము మీకు 400 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు రానుపోని పెట్రోల్ ఖర్చులు, డ్రైవర్ ఖర్చు, మాకున్నటువంటి మళ్ళీ లాడ్జీ ఖర్చులు అన్నీ కూడా మీ మీద భారం పడుతుంది. కాబట్టి కేవలం ఆన్లైన్ ద్వారా మీరు మంచి వాస్తు ప్లాన్ తీసుకోవచ్చు. అయితే ఆన్లైన్ ద్వారా ప్లాన్ కావాలనుకున్నప్పుడు మీరు మీ స్థలం మధ్యలో నిలబడి నాకు కొన్ని సూచనలు చేయాలి. ఎందుకంటే డిగ్రీస్ అనేవి టిల్ట్ అయి ఉంటే మాకు ఇబ్బందులు వస్తాయి. ఆ ప్లాన్లో మీకు కూడా మేము తెలుసుకోకుండా ప్లాన్ అవటం వల్ల ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ స్థలంలో ఇల్లు కట్టాలనుకున్నప్పుడు మీరు ఆ స్థలంలో నిలబడి నాకు ఫోన్ చేస్తే ఆ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది ఏంటి మీతోనే నేను దాని యొక్క
విషయాలు రాబడతాను. అదేవిధంగా మీరు లొకేషన్ పంపించినా కానీ లొకేషన్ ప్రకారం కూడా మేము ట్రేస్ చేసి అక్కడ మీ యొక్క స్థలం ఎన్ని డిగ్రీల్లో ఉందో మేము దాని ప్రకారం ఆన్లైన్ ద్వారా మీకు తక్కువ ఖర్చులో ఇంటి ప్లాన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాస్తు మరియు జ్యోతిష సలహాల కోసం సంప్రదించండి. ఓం గం గణపతియే నమః.